ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీర్రాజు ఏమై ఉండాలి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి ఇష్టం లేదు. నాకు ఈ ఆస్తి పాస్తులు అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. వీర్రాజు నీ మనసులో వీర్రాజన్నయ్య ఉన్నాడు. లేడు. దయచేసి ఎవరికి చెప్పొద్దదినా. చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. బాబు, మీ ఆవిడ మీ చెల్లెల్ని తీసుకెళ్ళింది. తన ఇష్టాన్ని కాదంటుందా? ఏదైనా అభ్యంతరం చెప్తుందా? ఏదో ఒకటి చెప్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. శివ, రా. అయ్యో అమ్మా, మీరేం కంగారు పడకండి, వాడికి నేను సర్ది చెప్తాను. అతను అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చెప్తారండి? అబ్బాయికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఎందుకు చేస్తారండి? అబ్బాయి అభిప్రాయం అడగకుండా ఇలా ఇంటికి వచ్చేసి ఆస్తుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదండి. గొప్ప సంబంధమే తీసుకొచ్చారు పాపాయమ్మ గారు. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు. అమృత మనసుని మార్చడానికి ప్రయత్నించొద్దు. తను ఏం చెప్తే అదే. చెప్పమ్మా, నీకు ఈ సంబంధం ఇష్టమేనా? ఇష్టమే అన్నయ్య. అమృతవల్లి గారు, చాలా థ్యాంక్స్ అండి. వెంకటపతిరాజు గారు, మీరు ఆశలు పెట్టుకోకండి. ఇంకొకసారి ఇలా అడ్డుపడే ప్రయత్నం చేయకండి. అమృతని వీళ్ళింటి కోడలు చేయాలన్నా సరే శ్రీవల్లి పెళ్ళయ్యాకే. ఒకవేళ శ్రీవల్లి పెళ్లి లేట్ అయితే అప్పుడేంటి అని అనుకోకండి. మీకు చెప్పా పెట్టకుండా తనకి పెళ్లి చేస్తానే తప్పితే మీకైతే ఇచ్చి పెళ్లి చెయ్యను. దయచేసి అర్థం చేసుకుని వెళ్ళిపోతే మంచిది. అమృతవల్లికి సంబంధం ఫిక్స్ అయింది. గంగాధరం గారిని ఒప్పించడానికి ఇంకాస్త సమయం దొరికింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.